కన్నెగంటి రమేష్ గారు, చైర్మన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, వారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రమేష్ గారు, ఇజ్రాయిల్, అమెరికా ముందు వాళ్ళ టెక్నాలజీ గురించి చెప్పండి సార్. ఖమేనీని హతం చేయటంలో కానీ మిగతా సందర్భాల్లో కానీ వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ, ఎవరు ఎక్కడున్నారనేది కూడా తెలుసుకునేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం, కరెక్ట్గా టార్గెట్ని చూసి కొట్టగలిగినటువంటి ఆ పరిజ్ఞానం ఏం డెవలప్ చేసుకోగలిగారు? ఎందుకంటే ఇది ప్రపంచం అంతటి మీద కూడా అలాంటి టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ టెక్నాలజీ ఏ స్థాయిలో ఉంది? ఓకే, రమేష్ గారు చెప్పే ముందు ఒక మొక్క ఇదిగోండి సార్, పుస్తకం ఆక్యుపేషనల్ హజార్డ్స్. ఆక్రమించుకున్న అనుభవించిన కష్టాలు, ఆక్రమించుకొని ఇరాక్ లో అనుభవించిన కష్టాలు అమెరికా. రైట్, గుడ్. ఎస్ సార్, ప్లీజ్. సో ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారికి, మా ఎల్డర్ బ్రదర్ రిటైర్డ్ మేజర్ ప్రౌడ్ సన్ ఆఫ్ ఇండియా శ్రీనివాస్ సార్కి సాక్షి టీవీ తరపున ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్ మై గ్రీటింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. ముఖ్యంగా సార్ మీరు అడిగిన ప్రశ్న, నేను ఐ డిడ్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్, యుఎస్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీ మీద. దట్టు నా పిహెచ్డి థీసిస్ యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ సెక్యూరిటీ రిలేషన్స్ మీద డాక్టరేట్ చేశాను శ్రీనివాస్ సార్. ఐ హ్యావ్ గివెన్ ఏ కాపీ టు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ వెన్ హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్. గుడ్ సార్. 2006 I have come back from Delhi, JNU, given a thesis. అసలు ఇజ్రాయెల్ అనే దేశము అమెరికాకి ఏ విధంగా ఫ్రెండ్ అయింది? ఓకే, రిలీజియస్ జూడో క్రిస్టియన్ వాల్యూస్ ఈజ్ వన్. ఎస్సెట్టా ఇజ్రాయెల్ అమెరికాకి లైబిలిటీనా మిడిల్ ఈస్ట్లో? 22 కంట్రీస్ ఉన్న మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ ఈజ్ ఇట్ ఎన్ అసెట్ ఆర్ లైబిలిటీ టు ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్? సెకండ్, థర్డ్, టు డిఫీట్ ఎక్స్ట్రీమిజం ఆర్ టెర్రరిజం యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ సెక్యూరిటీ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? 3, 4, 2006 అంటే అప్పటికి ఇంకా సద్దాం హుసేన్ ఉరిదీబళ్ళ. ఇరాక్ నుంచి స్కడ్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద పడుతున్న నేపథ్యము, ఇజ్రాయెల్ ఓసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్, ఇరాక్లో ఉన్న ఓసిరాక్ న్యూక్లియర్ని ధ్వంసం చేసిన టైము. ఓకే, ఇప్పుడు ఇరాన్ మీద పడ్డారు కదా ఇజ్రాయిల్ అండ్ అమెరికా, అప్పుడు ఇరాక్ మీద పడ్డారు. సో 20 ఏళ్ల నుంచి నేను, గత 20 ఏళ్ల నుంచి 2006 నుంచి ఇప్పటికి చూసుకుంటే గత 20 ఏళ్ల నుంచి, అంతమంది డాక్టరేట్లో ఒక 5 ఏళ్ళు, అమెరికాలో ఒక 1 ఇయర్, ఇజ్రాయెల్లో ఒక 1 ఇయర్ చదువుకొని డాక్టరేట్ ఢిల్లీ జేఎన్యూలో పూర్తి చేసి సబ్మిట్ చేసి వచ్చా. గ్రేట్ సార్. ఆ ఎక్స్పీరియన్స్తో గ్రౌండ్ మొత్తం చూసిన వాడిగా చెప్తున్నా. ఐ వాజ్ ఇన్ ఇజ్రాయెల్, హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలం, ఐ వాజ్ ఇన్ జోర్డాన్, ఐ వాజ్ ఇన్ టర్కీ, ఐ వాజ్ ఇన్ ప్యాలెస్టైన్. ఇవన్నీ తిరిగి వచ్చి బుక్స్తో పాటు ఫీల్డ్ లెవెల్ నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసి ఇండియా వచ్చి శ్రీ అజిత్ దోవల్ సార్ దగ్గర, కరెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు, అప్పుడు ఆయన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి డైరెక్టర్గా ఉన్నారు శ్రీ అజిత్ దోవల్ గారు, ఆయన దగ్గర రీసెర్చ్ అసోసియేట్ ఆన్ కౌంటర్ టెర్రరిజంగా పనిచేసి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక థింక్ ట్యాంక్ని, మొట్టమొదటి తెలుగు థింక్ ట్యాంక్ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫారెన్ అఫేర్స్ హైదరాబాద్లో 13 ఏళ్ల క్రితం పెట్టి 13 ఏళ్ల నుంచి నడుపుతున్న నేపథ్యం నుంచి చెప్తున్నా. అంటే నేను చెప్పే ప్రతి మాట ఫీల్డ్ లెవెల్ చేసి చెప్తున్నా. మీరు అడిగిన నన్ను ప్రశ్న, వాట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్ రిలేటెడ్ టు ఇజ్రాయలీ ఆర్ అమెరికన్ మిలిటరీ టెక్నాలజీ అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్? ఆ బలాబలాలు తెలుసుకోవడానికి అడిగిన ప్రశ్న అయితే అదే కాంటెక్స్ట్. ఓకే, ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు గాలి, నింగి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి పంచభూతాలు ఎట్లయితే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, మెటావర్స్, ఈ 5 న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని రంగరించి అమెరికన్ మిలిటరీ, ఇజ్రాయలీ ఐడిఎఫ్ అంటారు, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్, అమెరికాలో ఉన్న ఆల్ ట్రై సర్వీసెస్, 4th మన వడికాల్ సార్, మన 4వ సర్వీసు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు కోస్ట్ గార్డ్కి సంబంధించి మెరైన్, ఇవన్నీ కలిపి దే హ్యావ్ డన్ కాగ్నిటివ్ ఏఐ ఉపయోగించి ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఈ 3 స్టేజెస్ ఉన్నాయి ఏఐలో. అందుట్లో ఇప్పుడు అమెరికా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మనం ఇండియా మిగతా కంట్రీస్ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ స్టేజ్లో ఉన్నాం. కాగ్నిటివ్ ఏఐ ఉపయోగించి నిన్న వివాదంలో ఉన్న ఆంథ్రోపిక్ ఏఐ సంస్థ క్లాడీ అనే ఒక కొత్త ఏఐ టెక్నాలజీ వాడి హైతుల్లా ఖొమైనీ ఇరాన్లో టెహ్రాన్లో ఏ కార్యాలయం నుంచి ఏ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్తున్నారు, ఆయన చుట్టూ ఎంతమంది
ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారనేది డేటా కలెక్ట్ చేసి ప్యాటర్న్స్ని అల్గరిథమ్స్ రన్ చేసి కాగ్నిటివ్ ఏఐ ద్వారా ఈ మొన్న జరిగిన దాడిలో లాట్ ఆఫ్ యాంథ్రోపిక్ ఏఐ సంస్థ ఒక క్లాడీ అనే ఒక మిలిటరీ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ క్లాడీ వల్ల ఏం జరుగుతుంది అంటే ఖొమైనీ అనుకోండి, ఆయన ఎక్కడున్నారు, ఆయన చుట్టూ ఎంత బలగం ఉంది, వాళ్ళ చేతిలో ఏ ఆయుధాలు ఉన్నాయి, అవి ఎంత పవర్ఫుల్ వెపన్స్, ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క కదలికల్ని ఆ డేటాను సేకరించారు. ఓకే, ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, సిఐఏ అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మొసాద్ ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇరాన్లో ఉన్న ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి సంబంధించిన టెక్నికల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ని సేకరించి వాళ్ళలో కొంతమందిని పెనట్రేట్ చేసి కొని దే బాట్ ది ఇంటెలిజెన్స్, దే హ్యావ్ పెనట్రేటెడ్. అందుకని ఈజీగా టార్గెట్ అయింది. ఇట్స్ నాట్ ఓన్లీ వెనుజులా అధ్యక్షుడి విషయంలో ఏం జరిగింది? సేమ్ అబ్సల్యూట్లీ అదే జరిగింది. మొసాద్కున్న ఈ టెక్నాలజీతో ఈజీగా ఏ టార్గెట్ టెక్నాలజీతో పాటు హ్యూమన్ కూడా ఉంది. సార్ ఒకటి చెప్తాను మీకు, సింపుల్ గా మన ప్రేక్షకులకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే, మనకి ఈరోజు ఊబర్ ఉపయోగిస్తున్నారు, ఓలా ఉపయోగిస్తున్నారు. ఉపయోగించిన వెంటనే మీరు బుక్ చేసిన వెంటనే డ్రైవర్ ఎంత దూరంలో ఉన్నాడు, ఎన్ని నిమిషాల్లో మీకు చేరుకుంటాడు అనేటువంటిది సింపుల్ టెక్నాలజీ జీపీఎస్ మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఈ క్లాడింగ్ టెక్నాలజీ అనేటువంటిది ఉపయోగించి హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ఆ లైవ్ జీపీఎస్ టెక్నాలజీ కోఆర్డినేట్స్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి డాట్స్ అన్ని కూడా ఒక పర్సన్ ఎక్కడున్నాడు అనేటువంటిది అంత ఈజీగా టెక్నాలజీ ఈ రోజు వచ్చింది. ఇంత ముందు మనకి టెక్నాలజీ మాత్రమే ఉండేది, ఏది ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది యాడ్ అయిన తర్వాత ఎనాలిసిస్ అనేటువంటిది ఈజీ అయిపోయింది. అలాగే ఈ డాట్స్ కనెక్ట్ చేయడం అనేటువంటిది ఈజీ అయిపోయింది. ప్రాపబిలిటీ క్యాలిక్యులేట్ చేయడం, ప్రెసిషన్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. యుద్ధం అనేటువంటిది కొత్త తంత్రాన్ని సంతరిస్తుందండి. మన వాళ్ళకి చెప్పాలి అంటే, మన ప్రేక్షకులకి ఓలా ఓబర్లో జీపీఎస్ని యూజ్ చేసినంత ఈజీగా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఒక పర్సన్ అంత దాకా ఎందుకండి, మన లైవ్ టెక్నాలజీ శాటిలైట్ ఇమేజెస్ మనం తెచ్చుకోవడం లేదా? సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఇప్పుడు మొత్తం యుద్ధ నీతి 21వ శతాబ్దంలో మార్పు చెందినవి. ఈ టెక్నాలజీ వాడటం ద్వారా ప్లస్ హ్యూమన్ టెక్నాలజీ అంటే హ్యూమన్ అండ్ ఫిజికల్ ఏఐ బోత్ ఆ ఇంటర్ కనెక్టెడ్నెస్ మూలన ఇంటర్ఫేస్ ఆఫ్ ప్రపంచం పైన ఆధిపత్యానికి ఈ టెక్నాలజీ వాళ్ళకు ఎంత ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుంది. దాని మూలంగా మనం ఇప్పుడు ఏవి నేర్చుకోవాలి, ఇండియా ఏవి నేర్చుకోవాలి అంటే అది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు నేను నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున 3000 యూనివర్సిటీస్లో మేము నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ని సిలబస్ని భారతదేశంలో ఉన్న 3000 యూనివర్సిటీస్లో ప్రవేశపెట్టబోతున్నాం. దాంట్లో ఇవన్నీ జోడించబోతున్నాం. ఓకే, ఇప్పుడు సోల్జర్స్ మిలిటరీ ద్వారా, ఆర్టిలరీ ద్వారా, లేకపోతే నేవీ, కోస్ట్ గార్డ్, ఎయిర్ ఫోర్స్ ద్వారా ఇది ఒక యుద్ధ తంత్రం మొన్నటి వరకు. ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యుగంలో ఏఐని ఎంతవరకు వాడచ్చు, వాడకూడదు, దీని మీద గార్డ్ రైల్స్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ సిలబస్ మస్ట్ బి టాట్ టు all the other people, because in the age of data sets you need to have the right kind of mindsets to operate those data sets. Ethical AI, legal AI, political AI, inclusive AI, democratic AI, responsible AI, trustworthy AI. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నేను ఇవన్నీ కరెక్ట్గా మనము జాగ్రత్తగా లేకపోతే మన వినాశనాన్ని మనం కోరుకుంటాము. కాబట్టి నేను సాక్షి టీవీ ద్వారా మన 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకి చెప్పేది ఏంటంటే, బ్యూటీ అండ్ బీస్ట్, దేవతాదే దెయ్యం అదే టెక్నాలజీ. ఎలాంటి మైండ్ సెట్తో నువ్వు దాన్ని ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నావు. కాబట్టి అన్నిటికీ గొప్ప మంచి పాఠశాల తల్లి ఒడి. అమ్మ అంటే అమ్మ ఒడిలోనే మన మొదటి పాఠశాల. సో ఆ విలువలు, ఆ సాంప్రదాయాలు, ఆ మంచి చెడు, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది అక్కడి నుంచి రావాలి. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను, అనుకున్నట్టుగా అణుశక్తిని ఏ రకంగా వాడుకోవచ్చు, 2 రకాలుగా వాడచ్చు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనం డిబేట్ చేయాల్సిన అంశం ఏంటంటే, నెంబర్ 1 అయతుల్లా ఖొమైనీ మీద అమెరికా చేసిన దాడి. నేను అమెరికన్ స్టడీస్లో డాక్టరేట్ చేశాను అని చెప్పాను కదా, ఆ పర్స్పెక్టివ్లో నుంచి చూసినా అమెరికా చేసింది తప్పు. ఇంటర్నేషనల్ లాకి వ్యతిరేకంగా
ఒక దేశాధ్యక్షుణ్ణి వితౌట్ ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్, హౌ కెన్ యూ కిల్ ఏ పర్సన్? హౌ కెన్ యూ కిల్ ది ప్రెసిడెంట్ ఆర్ హౌ కెన్ యూ కిల్ ఏ సుప్రీం లీడర్? అంటే అపహాస్యం చేసినట్టే ఐక్యరాజ్య సమితిని కానీ, ఉన్న చట్టాలను కానీ, నీతిని కానీ, మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ కానీ, అంటే సార్ ఇప్పుడు వెనిజులాలో ఉన్న ప్రెసిడెంట్ని ఎత్తుకొచ్చేశారు, ఇరాన్లో ఉన్న ఐతుల్లా ఖొమైనీని చంపేశారు. అంటే బలం ఉంది కదా అని ఇష్టం వచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చిన రీతిలో హ్యూమన్ సెక్యూరిటీ, మానవ రక్షణ మర్చిపోయి నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో నువ్వు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ విఘాతం ఎలా కలిగిస్తావు? వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు కిల్ వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్? ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టిగేషన్, షో ఇట్, పుట్ ఇట్ బిఫోర్ ద వరల్డ్, ప్రపంచానికి చూపించండి. రమేష్ గారు, ఇందాక మీరు రాకముందు అదే డిస్కస్ చేస్తున్నాం. పాపారావు గారు ఏమంటారు? పాపారావు గారు బాగా చెప్పాడు మిత్రుడు రమేష్. చాలాసార్లు మాట్లాడుకుంటాం. వెంట హిస్ ఇన్స్టిట్యూట్, నేను చిన్న లెక్చర్ ఏదో సంబంధం ఈ మధ్య కూడా పిలిచి వెళ్ళాను. హిస్ టాక్స్ టు మీ. ఈ మధ్యకాలంలో మాట్లాడలేదు కానీ, బట్ వాట్ ఈ టోల్డ్, నేను మామూలుగానే బేసిక్ అంగీకారం ఉంది ఏంటంటే చాలా విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. అవే టెక్నాలజీస్ ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకునే ఉన్నాయి, దానిలో దండేమేం లేదు. రాజకీయాల్లో అభిప్రాయాలు ఏమైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు కానీ వాట్ ఈ టోల్డ్, మాకు కొమేనిని చంపడం అనేది తప్పని ఆయన. నాకు రమేష్ గారి నుంచి ఒక బలమైన వాయిస్ వినిపించింది అని చెప్పాలంటే. కాదు, అట్లీస్ట్ ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా మీరు ప్రపంచం ముందు ఆధారాలు పెట్టకుండా ఒక సుప్రీం లీడర్ కదా మనం అందరం కూడా అంటుంది అదే. పుట్టిన దగ్గర నుంచి మనం అందరం మాట్లాడుతుంది కూడా ఆ రకంగా చంపడం చాలా దుర్మార్గం. ఇట్ ఈస్ ఎ క్రైమ్, క్రైమ్, వార్ క్రైమ్. అది మామూలు క్రైమ్ కాదు. ఒక దేశ నాయకుడు అలా, అది రమేష్ ఆ మాటలు మాట్లాడటం, రమేష్ గారు ఐ సాల్యూట్ హిమ్, చాలా మంచిగా చక్కగా చెప్పారు. అది దట్ ఈస్, అది నీతి, అది నీతి. బేసిక్ గా నీతి లేని మనిషి ఏ రాజకీయాలు చేసినా ఇంక ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు ఈ రోజు కొత్తగా అమెరికా చేస్తున్నటువంటిది ఏం కాదండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం, గతంలో 20 నుంచి 25 దేశాల్లో అక్కడ ఉన్నటువంటి పాలనను మార్చినటువంటి ఘనత అమెరికా. నేను నా టర్న్ వచ్చినప్పుడు నేను శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం నేను ఏం లేదు, మన శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు నేను అది మైండ్ లో ఉంది కానీ నేను మర్చిపోయాను. అది వాట్ హీ టోల్డ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఒక క్రైమ్ కాదు అమెరికా చేసిన క్రైమ్స్ సో మెనీ. ఎలక్టెడ్ గవర్నమెంట్ లో ఉన్న సాల్వడార్ ఎలాంటి నుంచి మొదలు పెట్టి 1971 ఆ ప్రాంతంలో 70 ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కదా. కాపర్ మైన్స్ నేషనల్, అతని దేశంలో అతని ఇష్టం. అక్కడి నుంచి వెనుకలో మధులోని లిఫ్ట్ చేసుకెళ్ళిన దాకా వాళ్ళు చేయని పాపమే ఉంది. దే డిడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. మానవ జాతిలో మనిషి అనేవాడు చేయకూడని అన్ని పాపాలు అమెరికా చేసింది. దట్ ఈస్ ఎ టెర్రరిస్ట్ కంట్రీ. ఇక్కడ చామ్స్కీ మాటల్లో చెప్పాలంటే టెర్రరిస్ట్ కంట్రీ. చామ్స్కీ అదే కదా చెప్పేది, ఎవడో టెర్రరిస్ట్ కాదు అమెరికా టెర్రరిస్ట్ అని చెబుతున్నాడు. ఈశ్వర్ గారు, ఐ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్. అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీలో డాక్టరేట్ చేసిన వాడిగా ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నేను లైఫ్, లిబర్టీ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ ద 3 ఫండమెంటల్ కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ప్రియాంబుల్ మీరు చదివితే, వీ ద పీపుల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మోర్ పర్ఫెక్ట్ యూనియన్, ఎస్టాబ్లిష్ జస్టిస్, ఎన్ష్యూర్ డొమెస్టిక్ ట్రాంక్విలిటీ, ప్రమోట్ ది జనరల్ వెల్ఫేర్. ఇది యునైటెడ్ స్టేట్స్ యొక్క రాజ్యాంగ పీఠిక. ఆ పీఠికని ఫాలో అవ్వాల్సిన పని ట్రంప్కు ఉండాలి. అమెరికన్స్ని ఇప్పుడు ఇబ్బందులు పెట్టింది ట్రంప్. అతని యొక్క పైత్యం, జాడ్యం కోసం 32 కోట్ల అమెరికన్ ప్రాణాలు ఇప్పుడు ఏం చేశాడు? అతని యొక్క ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి. ఇప్పుడు ట్రంప్ వెళ్ళిపోతాడండి, 2 ఏళ్ల తర్వాత ట్రంప్ వెళ్ళిపోతాడు, కానీ అమెరికా వెళ్ళిపోదు కదా. అమెరికా 1776 లో పుట్టింది, 1789 లో దానికి మొదటి జార్జ్ వాషింగ్టన్ వచ్చాడు. ఇంకా 100 ఏళ్ళు, 200 ఏళ్ళు అమెరికా ఉంటుంది. నేను వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ట్రంప్ సార్, ట్రంప్ చేసిన దాని మూలాన అమెరికా, లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న మాట చెప్పాడు, కానీ అమెరికాని ఎలా గ్రేట్ చేద్దాం అనే దాని మీద అతని క్లారిటీ ఆఫ్ థాట్ కానీ, ఆ ఇంటెంట్ కానీ, ఆ కంటెంట్ కానీ, ఆ క్యారెక్టర్ కానీ ఆ కంట్రీని సర్వ్ చేయడానికి లేదు. హీ డజంట్ హ్యావ్ ద వేర్వితల్, నైదర్ హీ హ్యాస్ ద స్ట్రాటజీ నార్ హీ హ్యాస్ ద కామన్ సెన్స్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. నేనంట నేను ఏదో పెద్ద చేద్దాం అనుకుంటున్నా. యు షుడ్ హావ్ ద స్ట్రాటజీ. ఒక్క క్షణం మన రమేష్ గారిని రమేష్ గారు, మీరు యు ఆర్ స్టార్టింగ్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా విత్ ట్రంప్ కాదు, ఇది ఇంతకు ముందు నుంచి మన శ్రీనివాస్ గారు చెప్పిందా. నేను ఏమంటున్నానంటే సార్, ట్రంప్ టైంలో పాపారావు సార్ ఎక్కువ చేస్తున్నాడు.
పాపారావు ట్రంప్ సార్ ఎక్కువ చేస్తాడు ఒకసారి చెప్పండి ఎప్పుడో సార్. మొదలు Yes, చరిత్ర పాపారావు. ఇది. ఒకసారి పాపారావు సార్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి లెట్సే 45 ప్రెసిడెంట్స్ 46 ప్రెసిడెంట్స్ ఉన్నారు అమెరికాకి 1789 నుంచి వాళ్ళ వరకు 46లో ఒక 20 మంది రిపబ్లికన్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు అనుకుందాం. ఆ 20 మందిలో టాప్ ఇతను మ్యావరిక్. అగ్రివేటెడ్ ద సిచ్యువేషన్. That's what I'm trying to say that. ఇదే కదా ఇతను టూ మచ్ హెవీ. ఇప్పుడేంటి ద వే హీ ఆపరేటెడ్ ఇన్ వెనిజులా, అంటే పెరిగి ద వే హీ పిచ్చి ఆపరేటింగ్ ఇన్ తొడగొట్టు గ్రీన్లాండ్, ద వే హీ ఆపరేటింగ్ విత్ హిస్ నైబరింగ్ కంట్రీ కాల్డ్ కెనడా. నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో ఉన్న Yes. కెనడాతో కూడా కెనడాతో కూడా అలాగే. కెనడా ఈస్ ద మోస్ట్ సాఫ్టెస్ట్ డీసెంట్ లిబరల్ కంట్రీ. Okay. అరే కెనడా అని కూడా నువ్వు మేనేజ్ చేయలేకపోతున్నావు. ఎస్ సో Right. ఆయన యొక్క మానసిక స్థితి వాట్ ఐఎమ్ different ట్రైంగ్ టు గా సే సార్, రైట్. ఈ చైర్ని ఆక్యుపై చేశాను సార్. ఈ చైర్కి ఉన్న ఘనతను పెంచాల్సిన బాధ్యత నా వ్యక్తిత్వంతో, నా ఇంటెంట్, నా కంటెంట్, నా క్యారెక్టర్, నా టాలెంట్తో ఈ చైర్కున్న వాల్యూ పెంచాలి. కానీ ఈ చైర్ని ఆక్యుపై చేసిన తర్వాత ఐ షుడ్ నాట్ బి డూయింగ్ మ్యావరిక్ వర్క్స్ దట్ ఈస్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ది అమెరికన్ ఫ్యూచర్, Yes. ద ఎక్సెప్షనల్ అమెరికన్ స్టేట్. మరి కూలిపోవడానికి ఇంకోటి ఏంటి, భారతదేశంలో ఇందాక మీరు మ్యాప్ మీద అద్భుతంగా చూపించారు యేశ్వర్ గారు. ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ యు ఆన్ దట్. యు హావ్ డన్ లాట్ ఆఫ్ హోంవర్క్. Yes. శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, మేజర్ సార్ కూడా. Yes. ఏంటంటే నేను చెప్పేది మీకు సార్, మరి అమెరికా తీసుకున్న నిర్ణయం మూలాన, ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం మూలాన ఇవాళ ఇండియన్స్కి మనం ఎందుకు సఫర్ అవ్వాలి చెప్పండి నాకు. వై షుడ్ వి గెట్ సఫర్డ్ బికాస్ ఆఫ్ దేర్ యాక్షన్స్? 1 కోటి మంది భారతీయులు ఇప్పుడు వాళ్ళని తీసుకురావడానికి మన భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖలో మనం అండర్ స్టాఫ్డ్. వీ హ్యావ్ ఎనఫ్ IAS, we have enough IPS, we don't have enough Indian Foreign Service officers, neither the secretarial staff to bring 1 crore Indians living abroad back home safely. We have, do you have that? We don't have. ఎస్ 140 కోట్ల మంది జనాభాకు శక్తి ఎంతమంది విదేశీ వ్యవహారాల శాఖలో ఉండాలో అంతమంది మనకు లేరు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, మనం చేయని పాపానికి, మనం చేయని తప్పుకి ఈ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఈ రోజున రేపొద్దున క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి, ఉప్పు పప్పు పెరుగుద్ది, చిన్న సామాన్యుడు, కార్మికుడు, కర్షకుడు వాడు రోడ్డు మీద ఇబ్బంది పడతాడు ఇతను తీసుకున్న నిర్ణయం మూలన. అంతకని నేను అసలు యుద్ధం అనేది ఎవ్వరికి మంచిది కాదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జూవిష్ అయినా. యు టెల్ మీ విచ్ హోలీ బుక్ టోల్డ్ వార్ ఈస్ గోయింగ్ టు సర్వ్ ద పర్పస్, వార్ ఈస్ గోయింగ్ టు మేక్ అవర్ లైఫ్స్ బెటర్.